శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని మనము పఠించడం వల్ల మనకు ఈ మంత్రాన్ని మనము రాముని జయమంత్రంగా అట్లానే ఇప్పుడు ఈ జయమంత్రం అనేది కాళీ కుటుంబంలో ఉన్న సభ్యులు మాత్రమే పఠించాలా, లేదంటే కాళీ కుటుంబం తీసుకుంటే కొన్ని కోట్ల జపం చేశారు ఇప్పటి వరకు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని మనము పఠించడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందనేసి అంటున్నారు చాలామంది. అలాగే మన పూర్వకాలంలో రామకోటి రాస్తూ ఉన్నారు, అంటే జై శ్రీరామ్ అని కోటి సార్లు ఒక బుక్లో రాస్తూ ఉన్నారు. అలా రాసి మనము ఆ శ్రీరాముని ముందు ఉంచితే మనకి ఏదైనా బాధలున్నా కోరికలున్నా కూడా నెరవేరుతాయనేసి ఒక నమ్మకం అనేది భక్తుల్లో ఉండింది. సో ఈ నేపథ్యంలోనే మనము కాళీ కుటుంబంలో గత 4-5 సంవత్సరాల నుంచి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఒక సాధన అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ. అసలు ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రం పఠించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే దీని నుంచి మనకి ఎలా ఆధ్యాత్మికంగా మనం వెళ్ళొచ్చు, ఇవి ఎన్ని కోట్ల జపాలు ఇంతవరకు అయ్యాయి కాళీ కుటుంబంలో అనేసి మనము దీని గురించి మనతో మాట్లాడడానికి కాళీ కుటుంబం సభ్యురాలైనటువంటి అలాగే గురువు సంకీర్తనమ్మకు శిష్యురాలైనటువంటి జానకి గారు మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు అయితే మనము ఈ శ్రీరామ జపం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? అవునండి. ఇప్పుడు మనము శ్రీరామ రామ జయ జయ రామ అంటూ ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో మనము స్మరించుకుంటూ ఉంటాము ఆ శ్రీరాముణ్ణి. అలాగే మన కాళీ కుటుంబంలో గత 4-5 సంవత్సరాల నుంచి రామజపాన్ని అంటే జయమంత్రాన్ని కూడా వినిపిస్తూ ఉంటారనేసి నాకు కూడా తెలిసింది. ఎందుకంటే గత 1 year నుంచి నేను కూడా జపిస్తూ ఉన్నానన్నమాట. సో దీని గురించి మీరు కొంచెం చెప్తారా? అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎన్ని కోట్ల జపాలు అనేవి మన కాళీ కుటుంబ సభ్యులు పఠించారు, ఇవన్నీ చెప్తారా మీరు? జై కాళీమ్మ, శ్రీ గురుభ్యో నమః. సంకీర్తనమ్మ. జై శ్రీరామ్. అయితే ఈ శ్రీరామ జయమంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మంత్రాన్ని మనము రాముని జయమంత్రంగా అట్లానే తారక మంత్రం అని కూడా భావించవచ్చు. ఎందుకంటే జయమంత్రం అని ఎందుకంటారంటే ఇక్కడ రాముని జయ జయధ్వానాలతో మనం స్మరిస్తాము. అంత అందంగా స్మరించినప్పుడు ఖచ్చితంగా రాముల వారి అనుగ్రహంతో పాటు ఆ రామబంట అయినటువంటి హనుమంతుల వారి అనుగ్రహం కూడా మనం పరిపూర్ణంగా పొందవచ్చు. అట్లానే తారక మంత్రం అని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ మంత్ర జపం వల్ల ఒక సాధనగా మనం మంత్రం జపిస్తూ ఉండడం వల్ల మనము ఈ జనన మరణ చక్రాల నుండి అంటే జన్మరాహిత్యాన్ని పొందవచ్చు, బయటపడవచ్చు అనమాట. కాబట్టి ఇది చాలా అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రము. అలాగే సర్వకాల సర్వావస్థలలో అంటే ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఎటువంటి నియమాలు లేకుండా మానసిక స్వచ్ఛత ఉంటే చాలు, మనము పిన్నలైనా పెద్దలైనా వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా మనం జపించవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అంతటి శక్తివంతమైన అంతటి సులభతరమైనటువంటి సాధనే ఈ శ్రీరామ నామ సాధన. ఓకే, ఇప్పుడు ఈ జయమంత్రం అనేది కాళీ కుటుంబంలో ఉన్న సభ్యులు మాత్రమే పఠించాలా, లేదంటే ఎవరైనా సరే పఠించవచ్చా? ఎవరైనా పఠించవచ్చండి. ఇప్పుడు మన కాళీ కుటుంబం తీసుకుంటే కొన్ని కోట్ల జపం చేశారు ఇప్పటి వరకు. గత 5 సంవత్సరాలు బట్టి కూడా మనం ఈ రామనామ జపం అనేది మన కాళీ కుటుంబంలో నడుస్తూ ఉన్నది మన గురువుగారి సంకీర్తనం ఆధ్వర్యంలో. అయితే ఇది కొన్ని కోట్ల జపం ఇప్పటిదాకా అంటే దాదాపు 70 కోట్ల జపం అయిందండి. 70 కోట్లు. ఇంత జపం అయిందంటే ఖచ్చితంగా మన కాళీ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా వారి బంధువులు, వారి ఫ్యామిలీ మెంబర్సే కాకుండా వారి స్నేహితులు అందరూ కూడా కలిసి జపం చేసి ఆ జపం మంత్రం మొత్తం ఆ ప్రవాహం లాగా ఒక 70 కోట్ల జపం మనకి ఇప్పటిదాకా అయ్యింది కాళీ కుటుంబంలో. కాబట్టి అంతే అండి, అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అది మనం ఆ రుచి అనే శ్రీరామ
రామనామం ఎంతో రుచిరా అని అన్నారు కదా మహానుభావులు. అంటే ఆ రుచి మనము అనుభవిస్తే ఇంకా మనకి అది ఏ పని చేసుకున్నా, చెప్పా కదండి, సర్వకాల సర్వావస్థలలో ఈ మంత్రం జపం మనము స్మరిస్తూ ఉండవచ్చు. కాబట్టి మనకి అదొక అలవాట్లాగా అయిపోతుంది. ఇప్పుడు గృహిణీలు ఉన్నారనుకోండి, వంట చేసుకుంటూ స్మరిస్తారు, ఇంట్లో పని చేసుకుంటూ స్మరిస్తారు. అదే ఉద్యోగస్తులు ఆఫీస్కి వెళుతూ వస్తూ, అంటే అది ఇలా కూర్చోవాలి, ఆసనంపై కూర్చోవాలి, ఇలాగే చేయాలనే కాకుండా ఎటువంటి స్థితిలో అయినా మన మానసికంగా ఆ జపం అనేది మనకి నడుస్తూ ఉంటుంది. అలా అయిపోతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఏ పని చేసుకుంటూ అయినా స్కిప్ చేయకుండా జయమంత్రాన్ని పఠించాలంటారు, అంతేనా? పఠించవచ్చు. ఓకే, సో కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ ఈ రామజపాన్ని పఠించాలని తనకు ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది? అంటే లోక కళ్యాణం కోసం అంటారా, లేదంటే వేరే ఏమైనా పర్పస్ ఉందా దీనికి? అంటే ఇప్పుడు సనాతన ధర్మం, మనకి సనాతన ధర్మంలోనే మనకి వచ్చినవే కదా, అక్కడి నుంచి వచ్చినవే మనకి జపాలు, సాధనలు, ధ్యానాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనకి అందరూ మనము చాలా సులభంగా చేసుకోదగిన నామము, అత్యంత శక్తివంతమైన నామమే శ్రీరామనామం. కాబట్టి ఈ శ్రీరామ జయ మంత్రం ఏమిటంటే, మనము ఇది చేయడం వల్ల మనలో ఆధ్యాత్మికతే కాకుండా మనకి మానసికంగా కూడా చాలా మార్పులు లభిస్తాయి. ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ, మనలోని మార్పు, మనకి ఎన్నో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇటువంటి చాలా ప్రయోజనాలతో కూడుకున్న మంత్రం కాబట్టి అందరూ సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చక్కగా అట్లా చాలా సులభంగా వాళ్ళు రామనామ జపం అనేది చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా అదొక అంటే చాలా ఆనందకరం. అంటే వాళ్ళకి చాలా మానసిక ప్రశాంతతని, ఇంకా వేరే యావగేషన్స్ వాళ్ళకి ఇంకా వేరేగా మనసుపోకుండా, ఎవరికైనా అండి, పెద్దవాళ్ళనే కాదు, వృద్ధులనే కాదు, చిన్నపిల్లలకు కూడా ఎంతో సులభంగా చేసుకోదగిన మంత్రం. కాబట్టి మన సంకీర్తనం ఏమన్నారంటే అందరిలోని కూడా ఇది వెళ్ళాలి. కాబట్టి కొన్నిటికి మనకి నియమాలు ఉంటాయి, కానీ ఈ రామనామ జపానికి మాత్రం ఇలా వీరే చెయ్యాలి, ఇట్లా ఉపదేశం ద్వారా వెళ్ళాలి, ఇటువంటి నియమాలు లేవు. కాబట్టి అందరూ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ రామనామ జపం అనేది మొదలు పెట్టడం జరిగిందండి. మన ముందు చూసుకున్నట్లయితే రామకోటి రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు రాయడం కాకుండా ఇలా జపించాలి అనేది ఆ థాట్ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు రామకోటి రాయాలి అంటే వాటికి కొన్ని బుక్స్, ముందు పుస్తకాలు కావాలి. అలా కూర్చుని ఒక దగ్గర కూర్చుని రాసుకుంటూ ఉండాలండి. దానికి మనం కొంత సమయం కేటాయించాలి. అది కూడా భక్తి తత్వమే, రాసేవారు నిజంగా మహానుభావులే. ఎందుకంటే అది అందరి వల్ల కాదు రాయడం అనేది. కానీ అందరి వల్ల అయ్యేదేమిటి? స్మరించుకోవడం, శ్రవణం. ఎందుకంటే శ్రవణం, కీర్తనం ఈ రెండు కూడా నవవిధ భక్తి తత్వాలలో ఒకటి, రెండు. కాబట్టి ఇప్పుడు మనము స్మరిస్తూ ఉన్నాం రామనామ, శ్రీరామ జయరామ జయ జయ రామ. ఇది ఒక సాధనగా ఇలా మనం స్మరిస్తూ ఉండడం వల్ల ఇది ఒక కీర్తనం అయిపోతుంది. దీని ద్వారా కూడా మనం భగవంతుని చేరుకోవచ్చు. అట్లాగే శ్రవణం, ఇప్పుడు మనం పని చేస్తున్నాం, 108 సార్లు రామనామ రికార్డ్ అనేది మనకి దొరుకుతుంది యూట్యూబ్లో. అది మనం ప్లే చేసి వింటూ మనం పని చేసుకోవచ్చు. శ్రవణం నేనైతే 108 యూట్యూబ్లో పెట్టేస్తాను, పని చేసుకుంటూ ఒక పక్క అది ప్లే అవుతుంటుంది, ఒక పక్క నేను కూడా పట్టిస్తూ ఉంటాను అనమాట. అవును, అది కూడా మనము అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 2026లో ఏ రోజు ఈ జయమంత్రాన్ని స్టార్ట్ చేశారు? మనం నిన్ననే మొదలు పెట్టామండి 2026లో. ఓకే, అంటే మనం ఈ మొదలుపెట్టిన ఈ సాధన దాదాపు 6-8 నెలలు నడుస్తూ ఉంటుంది. నిన్న అంటే డేట్ చెప్పండి ఒకసారి. ఈ రామనామ జయ మంత్రము ఈ 2026లో మనము 31 జనవరి నుండి మొదలు పెట్టాము. ఇది ఒక దాదాపు 6-8 నెలలు నడుస్తుందండి రామనామ జపం. అంటే మొత్తం కాళీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పఠిస్తారు? అందరూ పఠిస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు పఠిస్తారు, వాళ్ళ స్నేహితులు పఠిస్తారు, చాలా మంది. ఇంకా అది ఏంటంటే కొంతమంది ఇంకా ఆపరనమాట, అలా చేసుకుంటూనే ఉంటారు. అది ఒక అలవాట్లాగా మారిపోయింది, దైనిక జీవితంలో ఒక భాగంగా అయిపోయిందండి చిచిన్ చెప్పాలంటే. అవునా? సో ఇంకా ఈ జయమంత్రాన్ని పఠించడం వల్ల ఎలాంటి ఫలితాలు అనేవి మనము చూడొచ్చు అనుకోవచ్చు? రామనామ జపం మనం సాధన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే మనలోని ఆధ్యాత్మిక వాతావరణం అనేది మనలో మనము చూసుకోగలుగుతాము. అంటే మనకి మెయిన్గా ఏంటంటే మానసిక ప్రశాంతత అనేది మనకి లభిస్తుందండి. ఇప్పుడు శ్రీరామ జయరామ జయ జయ రామ అనేది ఇలా ఒక సీక్వెన్స్లో మనం జపించినప్పుడు అది బయటకు కానివ్వండి, మనకి ఆంతరికంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలా జపించినప్పుడు మన మనసులోని ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుందండి. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో అంటారు కదా, అన్ ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. అంటే ఇప్పుడు మన బుర్రలో ఏమీ లేకుండా, మనకి ఏ పని లేకుండా మన బుర్ర ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పైశాచికమైన ఆలోచనలో, లేదంటే ఏవైనా
వేరే రకంగా పోతాయి ఆలోచనలు అనేవి. ఆ ఆలోచనలు కట్టడి చేయాలంటే మన మనసుని మంచి ఆలోచనలతో నింపాలి. మనకి మనంగా ఆలోచనలు తెచ్చుకోలేము, ఎందుకంటే మనం మానవులం కాబట్టి. మనకి ఏం చేయగలను, మనం ధ్యానం, ఈ రామనామ జపం వల్ల ఖాళీగా ఉన్న మైండ్ అంతా కూడా ఒక మంచి రాముని వారి అనుగ్రహంతో నిండిపోతుంది. అంటే ఒక మంచి వాతావరణం అనేది మనకి ఇంటర్నల్గా మనలో మనకి కలుగుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, ఇప్పుడు చిన్నపిల్లల శ్రద్ధ భక్తులు పెరుగుతాయి, అంటే మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అట్లానే మనకి ఇప్పుడు హీలింగ్ అంటారు కదండి, అది కూడా మనకి చెప్పాలంటే ఒక రకంగా అవుతుంది. మనం ఈ జప సాధన చేయడం వల్ల మనలో మార్పు, మన థాట్ ప్రాసెస్ మారడం, ఇటువంటివి మనం చూసుకున్నప్పుడు మనకి ఇంటర్నల్గా కూడా మనకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనకి తొలగిపోతాయి. ముఖ్యంగా భయాలు, భీతాంగాలు ఇవన్నీ పోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అన్నారు. అంటే ఏంటి, ఎక్కడెక్కడైతే రాముల వారి కీర్తన జరుగుతుందో అక్కడక్కడ మారుతి అంటే హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారు. మరి హనుమంతుల వారు అంటే హనుమంత ఆరాధన దేనికి ప్రతీక? భయాలు, భీతాంగాలు తొలగిపోవడానికి, అట్లాగే శారీరక మానసిక ఆరోగ్యానికి, విజయానికి, అన్నిటికీ కూడా హనుమంతుల వారి ఆరాధన అనేది చాలా ప్రసిద్ధి. కాబట్టి మనకి రామనామ జపం చేసినప్పుడు రాముల వారి అనుగ్రహమే కాకుండా సాక్షాత్ రామబంట అయినటువంటి హనుమంతుల వారి అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. దీనివల్ల మనకి లోపల ఏమైనా భయాలు, భీతాంగాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇటువంటి సమస్యలు ఏమున్నా కూడా అవి కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులు చేస్తే వాళ్ళకి ఇంకా కాన్సన్ట్రేషన్, పిల్లల్లో కాన్సన్ట్రేషన్, గృహిణుల్లో అయితే మనకి ఇప్పుడు ఒంటరిగా ఉండే ఆలోచనలు అవి వస్తాయి కదా, అవన్నీ కూడా పోతాయండి. మనకి మన మనసు ముందు ప్రశాంతంగా ఉంటే మనకి శారీరక ఆరోగ్యం అనేది, పనులు జరగడం అనేది కూడా ఆటోమేటిక్గా అవుతాయి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక వాతావరణం అనేది నేలుకొందో మనలో మన మార్పు మొదలవుతుంది. మనలో మార్పు మొదలైనప్పుడు చిన్న చిన్నగా మనకి దైవం వైపు అడుగులు వేస్తున్నప్పుడు మనకి చిన్న చిన్నగా మన కర్మలన్నీ చిన్న చిన్నగా తొలగిపోయి కర్మరాహిత్యం ఏర్పడుతుంది. తద్వారా జన్మరాహిత్యం అనేది, అంటే ఈ జనన మరణ చక్రాల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. ఇది జరగాలంటే ఖచ్చితంగా ఈ ధ్యానం, ఈ రామనామ జపం, ఇటువంటి జపాల సాధన, ధ్యానం, వాటి ద్వారానే మనకి సాధ్యమండి. ఓకే, చాలా బాగా చెప్పారండి. అలాగే ఇప్పుడు మనకు ఈ జయమంత్రం సాధన అనేది ఎన్ని రోజులు ఉంటుంది కాళీ కుటుంబంలో? దాదాపు 6 నుండి 8 నెలల వరకు ఉంటుందండి. ఓకే, పర్టికులర్ టైం అంటూ ఇప్పుడు 6 to 8 months లోపు 8 months వరకు ఉంటుంది. ఓకే, కాకపోతే అది టైం అనేది పెట్టుకున్నదే తప్ప చాలా మందికి అది అలవాటుగా అయిపోయింది. చెప్పాను కదా, వారికి అదొక దైనిక చర్యలో భాగంగా అయిపోయింది. ఓకే, కాళీ కుటుంబంలో జయమంత్రం సాధన అనేది మీరు ఎలా చేస్తారు? పర్టికులర్గా మనకి ఇలానే చేయాలని ఏమన్నా ఉంటుందా? అటువంటి నియమాలు ఏమీ లేవండి. మనము ఇప్పుడు కొంతమంది జపమాల పట్టుకుని చేస్తారు. ఇప్పుడు తులసిమాల అవి దొరుకుతాయి కదా మనకి, ఆ తులసిమాల అట్లా జపమాలతో చేస్తారు. కొంతమంది కరమాలు అంటారు, మనకి వేళ్ల మీద శ్రీరామ జయరామ జయ జయరామ ఇట్లాగా కరమాలతో చేస్తారు. కొంతమందికి ఇప్పుడు చిన్న జపా కౌంటర్ అనేది లభిస్తుంది. మనం చేసుకుంటే ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అది జపా కౌంట్ పెరుగుతూ ఉంటుంది, అలా చేస్తారు. కొంతమందికి ఆన్లైన్ కౌంటర్లో చేస్తారు. ఇవన్నీ కుదరని వారు మామూలుగా ఇప్పుడు రికార్డ్ ఇందాక చెప్పాం కదా, అలాగా యూట్యూబ్లో 108 times శ్రీరామ జయరామ జయ జయరామ ఈ జయమంత్రం అని ప్లే చేసుకుని అది అవుతున్నప్పుడు వాటితో పాటుగా వీరు స్మరించుకుంటూ అలా కూడా చేస్తారు. ఇలా ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేస్తారు. ఇలా ఒక ఆసనంపై కూర్చోవాలి, ఈ టైంలోనే చెయ్యాలి, ఈ జపమాల పట్టుకునే చెయ్యాలి, ముద్రలోనే చెయ్యాలి, అటువంటి నియమాలు ఏమీ లేవండి. ఓకే, సో మీరు ఇప్పుడు అన్నారు కదా 4-5 years నుంచి జయమంత్రాన్ని పఠిస్తున్నారు కాళీ కుటుంబంలో అనేసి చెప్పారు కదా. సో ఇప్పుడు ఎవరైనా అలా పఠించడం వల్ల, ఈ జయమంత్రాన్ని సాధన చేయడం వల్ల లేదంటే పఠించడం వల్ల ఏమైనా ఎలాంటి ఫలితాలు అనేవి మీరు చూసారా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ముందుగా చెప్పినట్టుగా అది ఆ మంత్ర సాధన అనేది ముందు మనము ఒక మంచి ఆలోచన చేసే విధంగా మన మనసు మందు మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది. అట్లానే మనకి మానసిక శారీరక స్వచ్ఛతతో పాటుగా మనకి ఆ రాముని స్మరణ అనేది మనకి అలవాటు పడినప్పుడు మనకి చెడు ఆలోచనలు అనేవి రావండి. ఇటువంటివి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మన కాళీ కుటుంబం, ఇప్పుడు నన్ను తీసుకోండి, నాకైతే ముఖ్యంగా చెప్పాలంటే మానసిక ప్రశాంతత అనేది, పనిపైన దృష్టి అనేది చాలా వరకు మెరుగుపడిందండి. ఎందుకంటే రాముల వారు ఆ 2 అక్షరాల నామమే ఎంతో పవర్ఫుల్. ఇప్పుడు సాక్షాత్ పరమశివుడే అన్నారు పార్వతీదేవితో,
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. అంటే రామ 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 అని 3 మార్లు జపిస్తే చాలు 1000 నామాలు జపించిన ఫలితం అని. మరి అంతటి ఫలితాన్ని ఇచ్చే రామనామ జపం వల్ల ఎన్నో అనంతమైనటువంటి ఫలితాలు మన కాళీ కుటుంబంలో ఎంతో మందికి కలిగాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే హనుమంతుల వారు వానర రూపంలో, అంటే ఒక కోతి రూపంలో ఎంతోమంది ఇళ్లలోకి వచ్చి వారి ఇంట్లో ప్రసాదాలు, అరటిపళ్ళు అవి ఇంట్లో కూడా తిన్నారు. అటువంటివి ఎంతో మంది అంటే ప్రత్యక్షంగా అనుభవించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో వారు స్వయంగా రాలేరు కదా, కాబట్టి అటువంటి రూపంలో మారుతి వానరు రూపంలో వచ్చి ఎంతోమంది ఇంట్లో ప్రసాదాలు తినడం మా ఇంట్లో కూడా జరిగింది చెప్పాలంటే. పూజా మందిరం తీసుకుంటే పైన కిటికీ దగ్గర ఇలా పట్టుకొని చూడలేదని అక్కడ సామాన్లు విసిరేసి మరీ చూసి ప్రసాదం ఇంకొక దగ్గర నుంచి తీసుకొని చాలా ఇలాంటి అనుభవాలు ఎంతో మంది ఇళ్లలో జరిగాయండి రామనామ జపం వల్ల. ఇప్పుడు జానకి గారు, ఇప్పుడు కాళీ కుటుంబంలో మీరు 70 కోట్ల జపాలు అనేవి చేశామని చెప్పారు కదా, ఇది మీరు ఎలా కౌంట్ చేస్తారు? ఇన్ని కోట్లు జరిగాయి అనేసి ఎలా మీరు కౌంట్ చేస్తారు? అది మన కాళీ కుటుంబంలో ప్రతిరోజు పోల్ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుందండి మధ్యాహ్నం 1 తర్వాత. ఈ పోల్లో ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి. 2 మాలలు, 3 మాలలు, 5 మాలలు, 7, 9, 11 ఇట్లాగా 108 మాలల వరకు ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఆప్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కాళీ కుటుంబ సభ్యులు ఆ రోజు ప్రతిరోజు యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఎన్ని మాలలు చేశారనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఉదాహరణకు నేను ఒక 5 మాలలు చేశాను అనుకోండి, మాల అంటే 108 సార్లు, అలాగా 5 మాలలు అంటే 5 సార్లు 108 సార్లు చేయడం అనమాట. అలా నేను 5 మాలలు చేస్తే అక్కడ 5 మాలలు అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పోల్ మన వాట్సాప్ పోల్ లాగే టెలిగ్రామ్ లో కూడా ఒక పోల్ అనేది క్రియేట్ చేసి షెడ్యూల్ చేయబడుతుంది. అది ప్రతిరోజు 1 తర్వాత వస్తుందండి. టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. ఇందులో చాలా మాలలు, ఎన్ని మాలలు ఉన్నాయని తెలుస్తుంది. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వారే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎన్ని మాలలు చేశారు అనేది అది కూడా మనం ఇందులో కౌంట్ చేస్తాం. ఎందుకంటే మన కాళీ కుటుంబ సభ్యులు ఒకరు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది చేసి ఉండొచ్చు. ఎందుకంటే రామజపం అనేది ఎవరైనా చేయొచ్చండి. కాబట్టి వారందరి కౌంట్ కూడా, వారందరి తరఫున కూడా ఈ కాళీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆ పోల్లో సెలెక్ట్ చేస్తారు. అందుకే అన్ని కోట్ల జపం అనేది ఇప్పుడు మన కాళీ కుటుంబంలోనే దాదాపు 8,000 మంది ఉన్నారు కదా అన్ని కలుపుకొని. కాబట్టి 8,000 మంది ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు ఇదందరూ కలిపి ఈ సామూహికమైనటువంటి ఈ జప సంఖ్య 70 కోట్లు. కాబట్టి ఇది అలా మనం రోజు కూడా ఇలా పోల్ చేసినది మన కాళీ కుటుంబంలోనే శ్రీకాంత్ గారు అని ఒక ఆయన ఉన్నారు. వారు ఈ కౌంట్ అంతా తీసి ఎప్పటికప్పుడు వారు కౌంట్ చేసి పెట్టుకొని చెప్తూ ఉంటారు. ఈ సేవ వారు చేస్తారు. చాలా బాగా చెప్పారండి మీరు. శ్రీరామ జపం గురించి, జయమంత్రం గురించి చాలా చక్కగా వివరించారు. ఎవరికైనా నిజంగా చెప్తున్నాను, దీని గురించి కూడా కష్టాల్లో ఉన్నా లేదంటే మనకు మైండ్ బాగాలేకపోయినా ఒక నెగిటివ్ థాట్స్ వస్తున్నా మనం శ్రీరామ జపాన్ని జపించడం వల్ల మనకి నిజంగా చాలా మంచి జరుగుతుంది. సో చాలామంది కూడా అంటుంటారనమాట నాతో దీని గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చక్కగా వివరించారు. సో చూసారు కదండి, కాళీ కుటుంబంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని మనం 4-5 సంవత్సరాల నుంచి పఠించడం జరుగుతుంది. అలాగే 70 కోట్ల రామజపాన్ని, జయమంత్రాన్ని పఠించడం నిజంగా చాలా గర్వపడే విషయం అని చెప్పుకోవచ్చు. సో కాళీ కుటుంబం గురువు సంకీర్తనమ్మ ఇంతటి కార్యాన్ని లోక కళ్యాణం కోసం జపించడము, సాధన చేయడము, ఇలాంటివి ఎన్నో విషయాలు కాళీ కుటుంబంలో జరగడం ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. అలాగే కాళీ కుటుంబంలో ఈ జయమంత్రాన్ని పఠించడం వల్ల, సాధన చేయడం వల్ల ఎంతోమందికి కూడా మంచి జరిగిందని మనకి తెలుస్తుంది. సో అలాగే నేను కూడా 1 ఇయర్ నుంచి నేను కాళీ కుటుంబంలో ఉండడం జరిగింది. సో నేను కూడా ఆ జయమంత్రాన్ని కూడా పఠించాను. నాకు కూడా చాలా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. సో మనకి నెగిటివ్ థాట్స్ కానీ లేదంటే ఏదన్నా మన మైండ్ ఇట్లా బ్యాక్ అయిపోతున్నా కూడా మనకి ఈ రామజపం పఠించడం వల్ల మనకి అంత మంచిగా జరుగుతుంది అనేసి నిజంగా చాలా నిరూపణలు కూడా మనకి ఉన్నాయి కాళీ కుటుంబంలో కావచ్చు. అలాగే బయట కూడా చాలామంది అన్నారు శ్రీరామ కోటి రాయడం వల్ల ఎన్నో బాధల నుంచి మనం విముక్తి పొందొచ్చు అని కూడా తెలుస్తుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా కూడా శ్రీరామ మంత్రాన్ని పఠించడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు కూడా బాగా చదివి వాళ్ళు ప్రయోజకులు అవుతారు, అభివృద్ధిలోకి వస్తారని కూడా మనకి తెలుస్తుంది. ఇంతటి అవకాశం కల్పించిన కాళీ కుటుంబం సంకీర్తనమ్మకు నిజంగా పాదాభివందనాలు. జై శ్రీరామ్.